సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడే చూచెదవు. చాలండి. ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా చెప్తా ఉన్న మాట ఏమిటని ఆలోచన చేస్తే, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నెరవేరునో లేదో నీవు ఇప్పుడే చూచెదవు. దేవుని బాహుబలం గురించి దేవుడు ఎందుకు చూపించాలనుకున్నారు అని ఆలోచన చేసినట్లయితే, అసలు దేవుని బాహుబలాన్ని మనం ఆలోచన చేసినట్లయితే కనుక దేవుని బాహుబలానికి పరిమితి అన్నది లేదు. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, ఎంత మోయగలం? మనం ఒక 25 కేజీలు మోయగలం, ఒక 50 కేజీలు మోయగలమా? ఇంకా 75, 100 ఇంకా అసలు అది మనకు ఊహ కూడా పని చేయదు. మనం ఒక బరువును మొయ్యాలి అంటే మనకు ఒక పరిమితి ఉందండి. ఇంత మొయ్యగలం, ఇంత చేయగలం అని ఒక పరిమితి ఉంది. కానీ దేవుని బాహుబలానికి పరిమితి అన్నది, ఆయన ఎంతైనా మొయ్యగలడు, ఏమైనా చేయగల సమర్థుడైన దేవుడు. అయితే ఈ మాట దేవుడు ఏ సందర్భంలో అన్నారని ఆలోచన చేస్తే, యెహోవా బాహుబలము తక్కువైంది అనుకుంటున్నావా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో నువ్వు ఇప్పుడే చూస్తావు. దేవుని బాహుబలాన్ని చూపించాలి అని దేవుడు ఎందుకు అనుకుంటున్నాడు? ఎందుకు చూపించాలనుకుంటున్నాడు అని ఆలోచన చేస్తే, అవిశ్వాసం అనేది మనకు వస్తే, అపనమ్మిక అనేది మనకు వస్తే కనుక ఆ సమయంలో దేవుడు చాలా బాధపడతాడు, చాలా దుఃఖపడతాడు. మనము దారి తప్పిపోకుండా ఉండాలి అని చెప్పి మరలా తన బాహుబలాన్ని మనకు చూపిస్తాడు దేవుడు. స్తోత్రం చెల్లిందమ్మా. ఈ వాక్యాన్ని మనం చూసుకుంటే, ఇశ్రాయేలీల్ని దేవుడు ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు, కానానుకు నడిపించడానికి విడిపించి మోషేని నాయకునిగా పెట్టి ఇశ్రాయేల్ని నడిపిస్తూ ఉన్నాడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా పగలు మేఘస్తంభంగాను, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అగ్ని స్తంభంగాను, వాళ్ళ కాళ్ళు వాపులు రాకుండా, చెప్పులు అరిగిపోకుండా, బట్టలు చినిగిపోకుండా, బట్టలు చెమట వాసన రాకుండా అనుక్షణము కూడా కనుపాప వలె కాపాడుతూ ఉంటూ, వారికి ఆహారం కావాలి అన్నప్పుడు ఆకాశం నుంచి దేవుడు మన్నాను కురిపించాడు. నీరు కావాలి అంటే బండలోంచి నీరును రప్పించినటువంటి దేవుడు. అయితే ఇలా దేవుడు ప్రతి క్షణము అనుక్షణము కూడా ఇశ్రాయేలీని నడిపిస్తూ ఉన్న సమయంలో, ఒకానొక సమయంలో ఇశ్రాయేలీలంట ఎవరి గుడారములో వాళ్ళే ఉంటూ ముందుకు సాగుతూ ఉన్న సమయంలో ఒక రోజున మోషే గారు అలా తిరుగుతూ ఉంటేనంట, గుడారాల నుంచి నిశ్శబ్దం లేదు కానీ ఏడుపులు వినబడతా ఉన్నాయంటండి. ఎవరింట్లో వాళ్ళే ఉండి ఏడుస్తూ ఉన్నారటండి. ఏడుస్తూ ఉన్న సమయంలో మోషే గారు కంగారు వచ్చి, ఏం జరిగింది, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగినప్పుడు, అప్పుడు ఇశ్రాయేలీలు అంటారు కదా, మోషే ఎవరన్నా పోయారా, ఏదైనా జరిగిందా అంటే, లేదు అందరూ క్షేమంగానే ఉన్నా, మరి ఎందుకు ఏడుస్తున్నారు అని ఆలోచన చేస్తే ఇశ్రాయేలీలు అంటారు కదా, ఎందుకు ఏడుస్తున్నారు అంటావేంటి, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు, బానిసల కింద ఉన్నప్పుడు కనీసం రోజు కాకపోయినా వారానికి ఒకసారైనా, నెలకు ఒకసారైనా మేము ఏం తినేవాళ్ళం అంటే మాంసం కూర తినేవాళ్ళం. చూడండి, అందులో 11వ అధ్యాయంలో నుంచి 4వ వచనం చదువుదాం ఒకసారి. 4వ వచనం, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్ల గడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము దేనికోసం సొమ్మసిల్లిపోతుందంట? దేనికోసం సొమ్మసిల్లిపోతుంది? నాన్ వెజ్ లేకంటండి, మాంసం లేకంట, చేపలు లేకంట, రొయ్యలు లేకంట వాళ్ళ ప్రాణం ఏమైపోతుందంట? సొమ్మసిల్లిపోతుందంట. పోనీ కావాలితే ఏం చేయాలి? అడగండి నేను మీకు ఇస్తాను అన్నాడు కదా.
అంత భరోసా ఆయన ఇచ్చినప్పుడు వీళ్ళు అడగకుండానంట ఏం చేస్తున్నారు అంటే ఎవరింట్లో వాళ్ళే కూర్చొనంట శోకండాలు, ఎవరన్నా పోతే ఏడుస్తారు కదా, అలాగంటే ఏడ్చేస్తూ ఉన్నారంట. ఎందుకు ఏడుస్తున్నారంటే మాకు మాంసం లేదు, చేప లేదు, రొయ్యి లేదు, పీత లేదు అని చెప్పి ఏడ్చేస్తూ ఉంటే అప్పుడు మోషే గారు ఏం చేశారంటే, ఇప్పుడు ఇశ్రాయేల్ని మోషే గారు నడిపించారు కదా, ఇప్పుడు ఇశ్రాయేల్ని మోషే గారు నడిపించినప్పుడు వీరు మాంసం కోసం ఏడ్చినప్పుడు మోషే గారు ఏం చేయాలండి, ఎందుకు ప్రార్థన చెయ్యాలి అని అంటే, ఇశ్రాయేలుకి ఏం కావాల్సి వచ్చినా మోషేని అడిగేవారు. మోషే ఏం చేసేవారు, ప్రార్థన, నాయన ఎర్ర సముద్రం అడ్డొచ్చింది తండ్రి, ఇప్పుడు ఎలా వెళ్ళాలి నాయన అంటే, కంగారు పడక మోషే నీ చేతిలో కర్ర ఉంది కదా, కొట్టు సముద్రాన్ని అంటే సముద్రాన్ని ఆ కర్రతో అలా టచ్ చేయగానే సముద్రం కాస్త ఏమైపోయిందంటే వేరుగా అయిపోయి అంట ఆరిన నేల మీద తన ప్రజలను దేవుడు నడిపించాడు. నాయన ఆహారం నాయన అంటే ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. నాయన నీరు కావాలంటే బండను కొట్టి నీరు వస్తుంది అన్నాడు. ఇవన్నీ మోషే గారు ప్రార్థన చేయగా దేవుడు అనుగ్రహించినాయి. ఇప్పుడు ఇశ్రాయేలు మాంసం అడుగుతా ఉంటే మోషే గారు ఏమంటారో తెలుసా అని మోకరించి, నాయన ఇంకా నాకు బ్రతకాలని ఆశ లేదు, నన్ను చంపే అని ప్రార్థన చేస్తాడండి. ఏం ఆశ లేదు, ఎందుకు ఆశ లేదు, బ్రతకాలని ఎందుకు ఆశ లేదు అని ఆలోచన చేస్తే, ఇప్పుడు వీళ్ళ మాంసం కావాలి, చేపలు కావాలి అన్నారు. నాయన ఎలాగంట నాయన అని అంటే ఆయన ఏమంటాడు, తీసుకొచ్చి పెట్టే అంటాడండి. ఏమంటారు ఆయన, తీసుకొచ్చి పెట్టేమన్నా పెట్టేది ఎవరు, ఆయనే కదా. అయితే మోషే ఆ టైంలో ఆ సమయంలో అవిశ్వాసం వచ్చేసిందండి. అవిశ్వాసం వచ్చేసి, నాయన నన్ను ఇంకా నాకు బతకాలని లేదు, వీళ్ళ కానీ నేను కన్నానేంటి, నేనేమన్నా పాలు ఇచ్చానా, గర్భాన్ని నేను మోసానా, నాకు సంబంధం ఏంటి, వీళ్ళ మాంసం కూర చేపలు అడుగుతున్నాను, నేను ఎక్కడి నుంచి తీసుకురాను, ఇక నాకు వద్దు కానీ నన్ను చంపే నాయన అని చెప్పి మోషే ప్రార్థన చేస్తాడండి. మోషే ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, ఏంటి మోషే ఏంటి ప్రార్థన చేస్తున్నా, చంపేమంటున్నావేంటి, నీకు అంత కష్టమేమి వచ్చింది అని అంటే, నాయన వీళ్ళ చేపలు కావాలంటే మాంసం కావాలంటే ఒకవేళ నీకంటూ చెప్తే నువ్వేమంటావు, నిజంగా దేవుడు తీసుకొచ్చేద్దాం పెట్టేద్దాం అని, నేను ఎక్కడిని తీసుకురాను నాయన, నా వల్ల కాదు నన్ను చంపే అంటే, అప్పుడు దేవుడు అంటాడు కదా, మోషే నా బాహుబలం ఏమైనా తక్కువైంది అనుకుంటున్నావా మోషే, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసినోడిని, బండలోంచి నీరుని రప్పించినోడిని, నా ప్రజలకు ఆకాశం నుంచి మన్నాను కురిపించినోడిని, వాళ్ళకి మాంసం కూరేసి నేను అన్నం పెట్టలేను అనుకుంటున్నావా, వాళ్ళకి ఆహారం పెట్టలేను అనుకుంటున్నావా, ఇవిను ఒకరోజు కాదు, ఒక వారం కాదు, నా పిల్లలకి నెల రోజులు వాళ్ళకి మాంసం వేసి నేను ఆహారం పెడతానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందామా. ప్రియ దేవుని బిడ్డలారా, వారింక చాలు మాకొద్దు అనేంత వరకు కూడా దేవుడంట వాళ్ళకంట ఆహారం ఏమేసి పెట్టాడంట, గాలిని పంపించంట, పూర్యులను రప్పించంట, వారికి మాంసం కోరేసి వాళ్ళు తిన్న తర్వాత అంట తినంట అదంటే చిరాకు వచ్చేంత వరకు కూడా దేవుడు ఇశ్రాయేలుని పోషించాడండి. ఈ దినమున దేవుడు చెప్తా ఉన్న మాట ఏమిటంటే, మోషే నా వల్ల ఎక్కడవుతుంది అంటే, దేవుడు అంటాడు కదా, యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైంది అనుకుంటున్నావా. ఈరోజు దేవుడు మనతో ఎంత అద్భుతమైన మాట అండి అది. ఆయన నీ జీవితంలో దేవుని బాహుబలాన్ని చూపించాలి అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు అని ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుకి అన్ని పెట్టినా కానీ మాంసం కూర మీద ఆశ కలగగానే వాళ్ళు సనుక్కోవడం మొదలుపెట్టారండి. ఇంకా ఇంతవరకు దేవుడు పెట్టాడు కదా అన్న ఆలోచన వారికి లేకుండా, ఒక చిన్న అవసరత రాగానే మా ప్రాణం సొమ్మసిల్లిపోయేలా ఉంది, మేము పడిపోయేలా ఉన్నాం. ఆ అడిగేదేదో ఎవరిని అడగాలి, అడగలేదండి. అయ్యో దేవుడు ఇంతగా మమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించాడు, నడిపించాడు కదా, ఇక ముందు కూడా దేవుణ్ణి అడుగుదాము అన్న ఆలోచన వారికి రాలేదు. అందుకని దేవుడు తన బాహుబలాన్ని చూపించాలి అనుకుంటా ఉన్నాడు. ఈ దినమున దేవుడు నీతో కూడా చెప్పే మాట ఏంటంటే, ఆయన బాహుబలం ఏమైనా తక్కువైంది అనుకుంటున్నావా. ఈరోజు మనం ఎన్నో మేలు పొందుకున్నామండి, అవునా కాదండి. ఒకప్పుడు మన దగ్గర సైకిల్ కూడా ఉండేది కాదండి. కనీసం మన మొఖాలకి అద్దెకు కూడా ఎవరు ఇచ్చేవారు కాదండి. ఏమో ఇస్తారో ఎవరో అని అద్దెకు కూడా ఇచ్చేవారు కాదు. అద్దె డబ్బులు ఇస్తారో ఎవరైనా అద్దెకు కూడా ఇచ్చేవారు కాదండి. ఈరోజు సైకిల్ కాదు, మనకి ఏముంది, బండి ఉందండి, కారు ఉందండి, ఆటో ఉందండి, ఎన్నో ఉన్నాయి మనకి. ఒకప్పుడు పడుకోవడానికండి మంచం కూడా ఉండేది కాదండి, అవునా కదా. నాకు బాగా గుర్తండి, మేము మార్టెల్లో ఉన్నప్పుడు చిన్న తాటెకెళ్ళు అని చెప్పేదాన్ని కదా, 50 రూపాయలు అద్దిల్లండి, చిన్న తాటెకెళ్ళు.
అందులో మేము ముగ్గురం ఆడపిల్లలు, మా అమ్మగారు, మా నాన్నగారు. పైగా మా నాన్నగారు ఏం చేశారంటే మాకే తినడానికి కష్టంగా ఉన్న సమయంలో మరో 2 కుటుంబాలు మా దగ్గర పెట్టుకుని పెంచేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు కూడా పరిచర్యకు అని చెప్పి వచ్చేసేవాళ్ళు. అందుకని మరొక 2 కుటుంబాలను మా దగ్గర పెట్టుకుని ఇప్పుడు వాళ్ళు మేము అందరం కలిసి గదిలో ఎంత మాత్రం సరిపోయేది కాదు. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే రోడ్డు మీద అండి, పైగా ఇప్పుడైతే సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు వచ్చినాయి. ఇంకా అప్పుడు సిమెంట్ రోడ్డు లేదు, తార్ రోడ్డు లేదు కదా, మామూలు బెడ్ల కింద రాళ్ళ కింద ఉన్న రోడ్డు మీద అండి బరకం వేసుకొని ఆ రోడ్డు మీద వరుసగా పడుకుని ఉండేవాళ్ళం అండి. నాకు బాగా గుర్తున్న సందర్భం ఏంటంటే తెల్లారి లేచి చూసేసరికి అండి కుక్కలు వచ్చి పడుకుండి అనమాట అండి. అటువంటి పరిస్థితి అండి. ఒకప్పుడు అందరికీ కూడా ఆ పరిస్థితే కదా. అంటే రోడ్డు మీద పడుకోకపోయినా పడుకోవడానికి ఏం లేదు మనకి. ఒకవేళ ఉన్నా కానీ నల్లులు మంచాలు కదా అండి. తల్లో పేలే కుక్కుకోలేకపోతా ఉన్నామంటే మళ్ళీ మంచం మీద నల్లులు. ఇవన్నీ ఈరోజు సన్ క్లాస్ మంచాలు. పైగా ఏమన్నా ఈ సైజు పరుపు అంటే లేదు, మొత్తం ఇంత పరుపు వేసుకొని ఇంత సుఖాన్ని దేవుడు ఇచ్చాడు. ఉండటానికి ఇల్లు లేదు మనకి కదండి, ఉండటానికి ఇల్లు లేదు. ఎన్ని అద్దెలు ఈరోజు ఒక బిడ్డ ఇల్లు లేకపోతే ఏమనేవారంటే పిల్లలను పెట్టంట 7 ఇల్లులు మారినట్టుగా. మనం ఎన్ని ఇల్లు మారామండి? చాలా ఇల్లులు మారాం కదండి. ఎన్ని ఇల్లు అంటే అన్ని ఇల్లులు మారామండి. కానీ ఈరోజు దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? సొంత గృహాన్ని. ఇంకా ఇవ్వలేని వారు ఏం ఆధారపడకుండా దేవుడు మీకు కూడా అనుగ్రహిస్తాడు. కానీ చాలామందికి దేవుడు సొంత గృహాలు ఇచ్చారు కదా. మరి ఈరోజు నీకు ఇల్లు ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, పిల్లల్ని ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, వ్యాపారం ఇచ్చినా, సైకిల్ ఇచ్చినా, బండి ఇచ్చినా, ఇవన్నీ ఎవరిచ్చారు? ఇంకొంచెం స్లోగా చెప్పండి పర్లేదు. దేవుడే కదా ఇచ్చాడండి. ఇప్పుడు ఏదో ఒక అవసరం నీకు వచ్చే ఉంది, ఏదో ఒక అవసరం, ఏదో ఒక బాధ, ఏదో ఒక నొప్పి, ఏదో ఒక ముళ్ళు గుచ్చుకుంటా ఉంది. ఇప్పుడు గుచ్చుకుంటా ఉన్నప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? ఎందుకు ఆశ్రయించాలి? ఇల్లు ఇచ్చాడు, ఇన్ని ఇచ్చాడు నాకు. ఈరోజు ఒకప్పుడు నా స్థితి ఏంటి, ఇప్పుడు నా స్థితి ఏంటి? వీటన్నిటికీ కారణమైన దేవుడు ఈ సమస్య నుంచి కూడా నన్ను విడిపించగల సమర్థుడు. స్తోత్రం చెల్లిందామా అన్న నమ్మకం మనకి ఉండాలి. ఎందుకంటే దేవుని బాహుబలం ఎందుకు చూపించాలనుకుంటున్నాడు? మనలో ఆ విశ్వాసం లేదండి. ఆ విశ్వాసం మనలో గూడు కట్టుకుంటూ ఉందండి. దేవుని సన్నిధికి ఒక బిడ్డ వస్తూ ఉండేది. ఆ బిడ్డకండి రేచీకటి అనమాట. అంటే సాయంత్రం అయితే తనకి కళ్ళు కనిపించమంట కదా. మళ్ళీ పగలైతే కళ్ళు కనిపిస్తాయంట. రేచీకటండి. అయితే పిల్లలు 2 బాబులు అనుకుంటా. భర్త తాగిపోతూ, పిల్లలేమో ఇంకా ఏ పని లేదు, ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదండి. ఓ పక్కన కళ్ళు కనిపించక చాలా వేదన బాధ పడుతున్న సమయంలో ఎవరో మీలాంటి వాళ్ళు చెప్పారు, దేవుని సన్నిధికి వెళ్తే కనుక దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడన్నప్పుడు కడు హీన స్థితిలో దేవుని సన్నిధిలో అడుగుపెట్టిందండి. ప్రార్థన చేసుకోగా అప్పుడు మామూలుగా మనకు 7 వారాలని చెప్పేసి స్టార్టింగ్లో మనం దేవుల్లో పుట్టిన కొత్తలో చిన్నపిల్లలకి ఏదో ఐస్ క్రీమో బిస్కెటో పెడుతున్నా కానీ దగ్గరికి రానట్టుగా అప్పట్లో వారాలను పెట్టినప్పుడు ఆ వారాలు తిరుగుతూ ఉన్నప్పుడు అద్భుతంగా 7 వారాలు తిరగగానండి ఆమెకున్న రేచీకటి అద్భుతంగా దేవుడు స్వస్థపరిచాడు. స్తోత్రం చెల్లిందామా. అయితే నాయన నాకు కళ్ళు ఇచ్చావు తండ్రి, మరి నాకు తినటానికి లేదు, నా భర్త ఏమో తాగుబోతూ, నేను ఏ పని చేసుకోలేను, నాకంటూ ఒక ఆధారం చూపించిన నాయన సరైన అద్దీంట్లో కూడా ఉండలేని పరిస్థితి నాయన అని చెప్పి ప్రార్థన చేసుకోగా ఎవరో మీలాంటి వాళ్ళు ఇచ్చారు సలహా ఏంటంటే, మీ అబ్బాయిని కొయిటా పంపించవచ్చు కదా అన్నారండి. అంటే సరే ఇది ఏదో బాగానే ఉంది, కానీ పాస్పోర్ట్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవండి వాళ్ళ దగ్గర. అప్పుడు దేవుని దగ్గర పాదాల చెంత విజ్ఞాపన చేయగా ప్రార్థన చేసుకోగా దేవుడే అన్ని విధాలుగా సహాయం దయచేసి పాస్పోర్ట్ వీసా అద్భుతంగా విదేశాలకు వెళ్ళడానికి దేవుడు కృపను చూపించి అక్కడ మంచి పని దొరికిందండి. నెలకి కొన్ని వేల రూపాయలు ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. ఇంటికి పంపించినటువంటి ఆ 1000 రూపాయలతో ఇల్లు లేని ఆమె ఒక చక్కనైనటువంటి గృహాన్ని కనుక్కోవడానికి దేవుడు సహాయం దయచేశాడండి. అంతేకాదు ఒక స్థలాన్ని కూడా మళ్ళీ డబ్బులు ఇంకా వస్తూ ఉన్నాయి, స్థలం కొనుక్కున్నారు. మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా కానీ పసుపు తాడుతో వెళ్తూ ఉందని చెప్పేసి మెడ నిండా బంగారం, అక్కడి నుంచి ఇక్కడ బంగారం కాదు అక్కడి నుంచే బంగారం పంపించారు. ఈరోజు తినటానికి కానీ ఉండటానికి కానీ ఒకప్పుడు నాకు ఎవరన్నా పెడితే బాగున్ను అనేటువంటి స్థితిలో నుంచి ఈరోజు దేవుడు పెట్టే స్థితిలోనికి ఆ కుటుంబాన్ని దేవుడు తీసుకొచ్చాడండి. అయితే భర్తకు మారు మనసు లేదన్నాను కదండి. అయితే భర్త ఒక రోజున ఫుల్గా తాగొచ్చేసండి తన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టారో, మొత్తం మీద ఒక దెబ్బ వేసారో, మొత్తం మీద చేశారు.
వెంటనే ఈవిడ లోపలికి వెళ్ళిపోయి మోకరించేసి ఈ భర్త కోపం అంతా ఎవరి మీద చూపించిందో తెలుసా అండి? దేవుడి మీద చూపించింది. ఏమని చూపించిందంటే, ఎన్నాళ్ళ నుంచి నేను నీ మందిరానికి వచ్చాను, నువ్వు నా పట్ల ఏం చేసావు కార్యం? ఎన్నాళ్ళ నుంచి నేను నీ మందిరానికి వస్తే నువ్వు నా పట్ల ఏం కార్యం చేసావు? నా భర్తకి మారు మనసు లేకుండా చేసావు కనుక నేను నీ మందిరానికి రమ్మంటే రాను అని చెప్పేసి ప్రార్థన ఆమె నందంటండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడికి అన్నీ తెలుసు కదేంటండి. వచ్చిన తర్వాత ఏమి ఇచ్చాడో ఆయనకి తెలియదా అండి? నువ్వు నాకు ఏమి ఇచ్చావు అని అడిగావు కనుక ఏమి ఇచ్చానో చెప్పాలి అనుకున్నాడండి. నా బాహుబలం ఏంటో చూపించాలి అనుకొని ఆమెను అనుకునేసరికి కళ్ళేమి కనబట్టలేదంటండి. కరెంట్ కానీ పోయిందా అనుకుంటే లైటే చూస్తే నెత్తుకుంటా వెళ్ళి స్విచ్ వేసిందంట, కానీ లైట్లో స్విచ్ వేసే ఉంది. ఒరే పెద్దోడా చిన్నోడా అని అంటే గబగబా పరిగెత్తుకుంటా వచ్చాడు. ఏంటమ్మా అంటే లైట్ ఏరా, ఏంటి కరెంట్ కానీ లేదంటే లైట్ ఏంటమ్మా అంత అలా వెలుతురు వస్తూ ఉంటే లైట్ అంటున్నావు ఏంటమ్మా, లైట్ వేసే ఉంది కదా అంటే అప్పుడు ఈమెకు అర్థమైంది ఏంటంటే ఏమిచ్చావు అన్నందుకు ఏమిచ్చాడో ఆయన నాకు ఈ రకంగా చూపించావని ఆయన అని చెప్పి వెంటనే ఫాస్ట్ గారు ఫోన్ చేసి, అయ్యా నేను మంచి విశ్వాసం అండి, ఆమె చాలా మంచి విశ్వాసి, కానీ ఒక కష్టం రాగానే ఏం చేసింది, అవిశ్వాసం వచ్చేసింది. అయ్యా నేను ఇలా అన్నాను, నేను చాలా తప్పు చేశాను, దేవుడిని ఏమిచ్చావు అన్నాను, ఆయన ఏమిచ్చాడో ఈరోజు నాకు చూపించాడండి. మరలా నాకు చూపు పోయింది, ప్రార్థన చేయండి. మరి పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఆమె కూడా మోకాళ్ళు అయ్యా నన్ను క్షమించిన ఆయన అని ప్రార్థన చేసుకోగా మరలా పోగొట్టుకున్న చూపుని దేవుడు దయచేశాడు. స్తోత్రం చెల్లిందామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎందుకు చెప్తా ఉన్నాను అంటే దేవుడు మన పట్ల ఎన్నో మేలు చేశాడు, ఎన్నో మహోపకారాలు దేవుడు చేశాడు. ఒక చిన్న కష్టం రాగానే, ఒక చిన్న బాధ రాగానే, ఒక చిన్న శ్రమ రాగానే ఒకప్పుడు చేసిన మేలుని మర్చిపోయి ఏమిచ్చావు అని అన్నామంటే దేవుడు అంటా ఉన్నాడు, నా బాహుబలం ఏమైనా తక్కువైంది అనుకుంటున్నావా? ఒకప్పుడు నీ పట్ల కార్యం చేశాను, ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే కారణం ఎవరు? దేవుడే కదా. ఇప్పుడు ఒకప్పుడు ఈ స్థితిలో ఉన్నప్పుడు, ఒకప్పుడు ఏమీ లేనప్పుడు నిన్ను ఆదరించిన దేవుడు ఇప్పుడు ఆదరించడా నిన్ను? ఒకప్పుడు ఏదీ లేదు, అప్పుల పాలైపోయి రోగంతో శోధనలో ఉండి దేవునికి సన్నిధికి వచ్చావు. ఒకప్పుడు దేవుడు నిన్ను ఆదరించాడు, ఇప్పుడు కష్టమొస్తే దేవుడు నిన్ను ఆదరించడా? ఇప్పుడు శోధన వస్తే దేవుడు నిన్ను ఆదరించడా? ఆయన అంటా ఉన్నాడు, యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైంది అనుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బలాన్ని ఆశ్రయించాలండి. ఇంకా మనకి ఆయన బాహుబలం ఇంకా ఎప్పుడు చూపించాలనుకుంటాడు అని ఆలోచన చేస్తే వాక్యంలో మరొక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, న్యాయాధిపతులు 7వ అధ్యాయము 3వ వచనం రెండు చదువమ్మా. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిజ్జానీలను అప్పగింప తగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలగజేసే కొనెననుకొని నా మీద అతిశయింతురేమో. చాలండి. మరో మాట మనం చూసుకుంటే గిజ్జోను గురించి మన అందరికీ తెలుసు కదండి, తెలుసండి. గిజ్జోనుకున్న మరో పేరేంటి? బలార్జుడు అని దేవుడు ఎందుకు పెట్టాడు ఆ పేరు? బలవంతుడు అన్న పేరు ఎందుకు పెట్టాడు అని అంటే అతను బలహీనుడు. బలవంతుడని ఎందుకు పేరు పెట్టాడు అంటే అతను పిరికివాడు. ఎవరు? గిజ్జోను పిరికివాడైన గిజ్జోన్ని దేవుడు మిజ్జానీలకి ఇశ్రాయేల్ని అప్పగించినప్పుడు ఇశ్రాయేల్ని విడిపించడానికి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి అని చెప్పేసి ఎవరిని ఎన్నుకుందామా అని చెప్పి పరిశీలన చేస్తే అందులో గిజ్జోను దేవునికి కనబడతాడు. గానుగ చాటున గోధుమలు దొల్లగొడతా ఉంటాడు కదండి గిజ్జోను. అంటే గానుగలు చాటున గోధుమలు ఎందుకు దొల్లగొడతా ఉన్నాడని ఆలోచన చేస్తే మిజ్జానీలు కంటబడితే కనుక వాళ్ళు చంపేస్తారేమో, ఏదైనా చేసేస్తారేమో అని చెప్పి పిరికి వాడి కింద మూలను ఉండి దాక్కుని ఉన్నాడండి. దాక్కున్న వాడిని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. చూసి పరాక్రమము కలిగిన బలార్జుడా అని అనగానే ఎవరిని పిలుస్తున్నావు, ఎవరు పిలుస్తున్నారని చెప్పి నిన్నేనని దేవుడు అన్నప్పుడు నేను బలవంతుడిని ఆయన అంటే, గిజ్జోను నువ్వు ఇప్పుడు బలవంతుడిగా మారాలి, నేను నిన్ను మారుస్తాను, నువ్వు ఇశ్రాయేలీల్ని విడిపించాలి అని గిజ్జోనుతో దేవుడు అన్నప్పుడు గిజ్జోను అంటాడు కదా, తండ్రి నేను బలహీనుణ్ణి,
ఎందుకు పనికిరాని వాడను, నేను కనిష్ఠుణ్ణి అని అంటే, నేను ఎవరికి పనికిరాని వాడిని, ఎన్నిక లేని వాడను అని అంటే, దేవుడు అంటాడు నువ్వు ఎన్నిక లేని వాడవైనా, నువ్వు కనిష్ఠుడివైనా, నువ్వు ఎవరికి అక్కర్లేకపోయినా నువ్వు నాకు కావాలి అని చెప్పి పిరికివాడైన గిజ్జోన్ని దేవుడు ఎన్నుకుంటాడు. ఎవరిని విడిపించడానికి? ఇశ్రాయేలీని విడిపించడానికి గిజ్జోన్ని దేవుడు ఎన్నుకుంటాడు. ఎన్నుకున్న తర్వాత దేవుడు అంటాడు, నువ్వు ఇశ్రాయేల్ని విడిపించిన తర్వాత ఇశ్రాయేలీలు మీరందరూ కలిసి మిద్యానీయులు అమాలేకుల మీదకి అంటే ఎవరికైతే దేవుడిని అప్పగించారో వారి మీదకి యుద్ధానికి వెళ్ళు అని చెప్పి గిజ్జోనుతో చెప్పినప్పుడు గిజ్జోను అంటాడు, మరి ఎలా వెళ్ళాలి నాయన అని అంటే, ఎంతమంది వస్తారో కనుక్కోనంటే మొత్తం అందులో ఉన్నవారు చాలామంది 32,000 మంది వస్తారండి. ఎక్కడికి వెళ్ళడానికి? యుద్ధానికి వెళ్ళడానికి 32,000 మంది వచ్చిన తర్వాత నాయనకి ఎంతమంది వస్తారంటే నాయన అంటే, అప్పుడు దేవుడు అంటాడు, మీరు యుద్ధానికి వెళ్తున్నారు కదా, మీలో ఎవరికైనా కొంచెం భయం వేస్తుందేమో లోపల. ఎందుకు భయం? ఒకవేళ యుద్ధానికి వెళ్తున్నాం, ఒకవేళ మన దగ్గర కత్తి కర్ర సరిగ్గా లేకపోతే శత్రువు వచ్చి మనల్ని అన్న భయం ఉండొచ్చు కదా. ఒకవేళ భయం ఉంటే కనుక భయం ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి అని అంటే 22,000 మంది వెనక్కి వెళ్ళిపోతారండి. ఎంతమంది? 22,000 మంది వెనక్కి వెళ్ళిపోతారు. 22,000 మంది వెనక్కి వెళ్ళిపోతే, నాయన ఇంతమంది ఉన్నావు నాయన అంటే, మరలా అందులో కూడా ఆ 10,000 మందిలో కూడా దేవుడు ఫిల్టర్ చేస్తాడు. ఫిల్టర్ చేయగా కుక్క గతికినట్లు తాగిన వాళ్ళే తీసుకెళ్ళాలంటే ఫిల్టర్ చేయగా 300 మంది మిగులుతారండి. ఇప్పుడు ఈ 300 మంది ఎక్కడికి వెళ్ళాలి? శత్రువులు ఎంతమంది ఉన్నారు అని ఆలోచన చేస్తే 12వ వచనం చదవండి. మిద్యానీయులను అమాలేకీలను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వల్లే లెక్కలేనివై. చాలండి. ఎంతమంది ఉన్నారండి వాళ్ళు? ఎంతమంది ఉన్నారండి? వాళ్ళంట మిడతల్లా ఉన్నారంటండి. మిడతల్లా వాళ్ళు ఒంటిలో ఎన్ని ఉన్నాయంట? ఇసుక రేళ్ళంత విస్తారమైనటువంటి ఒంటెలంట. మనుషులందరూ ఎంతమంది ఉన్నారు అంటే ఇక లెక్కలేదండి వాళ్ళకి. మిడతల్లా ఉన్నారంట అండి. ఇప్పుడు మిడతల్లాగా లెక్కలేనంత విస్తారమైనటువంటి శత్రువుల మీదకి ఎంతమంది వెళ్ళారు? కనీసం ఇప్పుడు 300 మంది వెళ్తే అవతల వాళ్ళు 300 మంది అయితే యువతల వాళ్ళు 300 మంది వెళ్ళినా పోనీ అవతల వాళ్ళు 600 మంది అయితే పోనీ 300 మంది వెళ్ళినా పర్వాలేదు. కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లెక్కలేనంత మంది ఉంటేనంట వారి మీదకి 300 మంది ఉంటే, నాయన 300 మంది అంటున్నాం, మేము ఎలా ఏం చేయము నాయన, ఏంటి నాయన మరి 300 మంది ఎక్కడా, అంతమంది ఎక్కడా అని దేవుడిని అడిగితే దేవుడు అంటాడు కదా, గిజ్జోను నేను ఎలాగా విజయం ఇవ్వాలని నేను అనుకున్నాను. ఆల్రెడీ అందులో ఉన్న ఒక ఆయనకి దర్శనం వస్తుంది. ఏంటా దర్శనం అంటే, ఒక రొట్టెళ్ళి మిద్యానీల్లోకి వెళ్ళి ఆ గుడారాన్ని పడేసినట్లుగా అందులో ఉన్న వాళ్ళే దర్శనం చూస్తూ ఉంటే, ఆ దర్శనం మాట్లాడుకుంటా ఉంటే గిజ్జోని వింటాడు. ఇంకా ఆ రొట్టె ఎవరో గిజ్జోనే అవుతాడు, గిజ్జోని ఖడ్గమే అవుతుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉంటే దేవుడు అంటాడు కదా, నేను మీకు ఎలాగా విజయం ఇవ్వాలి అని అనుకున్నాను. మీరు ఎక్కువ మందిగా వెళ్ళారనుకో, ఎక్కువ మందిగా 1000 మందిగా వెళ్ళారనుకో, విజయం వచ్చిన తర్వాత ఏమనుకుంటారో అని ఆలోచన చేస్తే, మేము ఎంతమంది వెళ్ళాం కనుక ఏమొచ్చింది మాకు? ఏమొచ్చింది? ఎంతమంది మేము వెళ్ళాం కనుక మాకు విజయం వచ్చింది అని చెప్పి మీలో మీకు ఏమొచ్చేస్తుంది? గర్వం వచ్చేసి నా బాహుబలాన్ని నమ్మరు. మీ బాహుబలాన్ని మీరు ఎవరి బాహుబలాన్ని నమ్ముతారు? ఎక్కువ మంది వెళితే మీకు చెప్పింది అర్థమైందండి. 300 మందిని దేవుడు ఎందుకు ఫిల్టర్ చేశాడని ఆలోచన చేస్తే, ఎక్కువ మంది యుద్ధానికి వెళ్ళారనుకోండి, ఎలాగ దేవుడు విజయం ఇవ్వాలి అనుకున్నాడు. ఇప్పుడు విజయం వచ్చేసిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటారు? మేము ఇంతమంది వెళ్ళాం, మా వాళ్ళం ఇంతమంది వెళ్ళాం, మా వాళ్ళతో ఎవరో ఏమీ కూడా పెట్టుకోలేరు, మా బంధువర్గం చాలా ఎక్కువ అండి, మా బంధువులు చాలామంది ఎక్కువండి, నాకు స్నేహితులు చాలా ఎక్కువండి అని చెప్పేసి మనల్ని మనం ఏం చేసుకుంటాం? గర్వపడతారేమో అని చెప్పి మీరు మీ బాహుబలాన్ని నమ్ముకొని నా బాహుబలాన్ని నమ్మరు. అందుకని చెప్పేసి నా బాహుబలాన్ని మీకు చూపించడానికి 300 మందిని మీరు వెళ్ళండి అని చెప్పేసి 300 మందిని పంపితే, నాయన మరి ఏం పట్టుకెళ్ళాం, కత్తులు ఎన్ని పట్టుకెళ్ళాం అంటే అందులో లేదు, కానీ మామూలుగా మీకు అర్థమవుతుందని చెప్తాను. అప్పుడు ఏం పట్టుకుని వెళ్తారో తెలుసా అండి? కొండలు పట్టుకుని వెళ్తారండి. ఏం పట్టుకెళ్తారు? కొండలో దివిటి ఒక బోరా పట్టుకుని వెళ్తారండి. అంటే యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఏం పట్టుకెళ్ళాలి? కొండలు పట్టుకెళ్ళాలా?
మామూలుగా మన ఇంటి దగ్గర నీళ్ళు మోసుకున్నప్పుడు బిందుతో నీళ్ళు మోస్తాం కదా, బిందు నేల మీద పెట్టినప్పుడు ఎలా పెడతాం? టిక్కుమని పెట్టేస్తాం. అదే కుండ పెడితే కొండ ఎలా పెడతాం? చాలా భద్రంగా పెడతాం కదా. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే వాళ్ళు కత్తో కర్రో పట్టుకుని వెళ్ళాలి కదా, కొండలు పట్టుకెళ్తే కొండలు ఏమైపోతాయి? కానీ గిజ్జోను ఆ 300 మంది ఏం పట్టుకుని వెళ్ళారంట? కొండలు పట్టుకుని వెళ్ళారంట అండి. శత్రువులు చుట్టూనంటే ఈ 300 మంది మూగిపోయంటండి. ఆ బోర్ల ఊదంట ఆ కొండలంట నేలకేసి కొట్టగానేనంటండి, అదంట శత్రువుల కంట పిడుగులాంటి శబ్దంగా వినంట ఒక్కరు కూడా వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారంటండి. గట్టిగా స్తోత్రం చెల్లిందామా? 300 మంది ఎంతమందిని తరిమారు? ఏ కటకం పట్టుకున్నారు? ఏ కర్ర పట్టుకున్నారు? ఏమీ పట్టుకోలే. కొండ వెళ్ళి పట్టుకెళ్ళి అలా పగలగొట్టారు. ఆ కొండ శబ్దానికి శత్రువు అంటే ఎవరి బలం అంటారు? దేవుని బలమేనా? దేవుడు అంటాడు, నా బలాన్ని మీరు నమ్మాలి. ఒకవేళ మీరు ఎక్కువ మంది వెళ్తే కనుక మా వల్ల ఎలాగైంది అంటే, దేవుని బాహుబలాన్ని నమ్మకపోవడానికి మరొక కారణం ఏంటంటే, ఏదన్నా క్రైస్తవులు అనేవారికండి ఏ గర్వం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఆత్మీయ గర్వం చాలా ఉంటుందండి. ఏముంటుందండి? ఆత్మీయ గర్వం అంటే ఏంటి? నేను ప్రార్థన చేస్తే 24 గంటల్లో జవాబు వచ్చేద్దండి అనేవాళ్ళు లేరా? ఉన్నారా లేరా? అది ఏంటది అంటే, నువ్వు గొప్పదానివా, నేను గొప్పదాన్నా? ఎవరు గొప్పవారండి? నేను ప్రార్థన చేస్తే 24 గంటల్లో జవాబు వచ్చేయాల్సిందేండి. అలాగా అంటే నువ్వంటే భయం మరి దేవుడికి. అందుకని పాప 24 గంటల్లో నీకు ఏమి ఇచ్చేస్తున్నాడు? జవాబు ఇచ్చేస్తాడు. కొంతమంది మన బలాన్ని బట్టి అంటే మనకున్న ఆత్మీయ జీవితాన్ని బట్టి మన ప్రార్థన బట్టి ఏంటి గర్వపడేవాళ్ళు లేరండి? చాలామంది ఉన్నారండి, లేకుండా మాత్రం లేరండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి సాక్ష్యం చెప్తూ ఉంటాం. కోనవారిలో ఒక బిడ్డ సుధా అని చెప్పి, ఆ బిడ్డకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ బిడ్డ చాలా చాలా బలహీన పడిపోయినప్పుడు ఆ బిడ్డ కోసం అండి ఎంతోమంది ప్రార్థన చేశారండి. సేవకులంగా మేము చేసాం, కోనవరం సంఘ బిడ్డలు చేశారు. అంతేకాదు లైవ్లో ఎంతోమంది అంటే సుధా అంటే తెలియని వాళ్ళు కూడా తన కోసం ఏం చేశారు? గుర్తుందని లైవ్లో వచ్చేవారికి చిన్న చిన్న పిల్లలని చెప్పాం కదా, సుధా కోసం ప్రార్థన చేయండి అని అంటే లైవ్లో తెలియని వారు ఎంతోమంది ప్రార్థన చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ బిడ్డ దేవుని దయ వల్ల చాలా ఆరోగ్యంగా ఉంది. తన పిల్లల్ని బ్లడ్ క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయిందండి. తన పిల్లల్ని చూసుకుంటుంది, చక్కగా ఆరోగ్యంగా ఉంది. మరి ఈరోజు ఆ బిడ్డ బతికిందంటే ఎవరి ప్రార్థన వల్ల బతికింది? ఎవరి ప్రార్థన వల్ల బతికింది? సంఘం చేసింది. మరి మేము చేసాం కదా ప్రార్థన అంటే, మేము చేసిన ప్రార్థన వల్ల బతికిందా? సంఘం చేసిన ప్రార్థన వల్ల బతికిందా? తెలియని వారు చేసిన ప్రార్థన వల్ల బతికిందా? ఏమండి, మేము ఎంత కన్నీరు కార్చామో తెలుసా నీ గురించి, ఎంత ప్రార్థన చేసామో తెలుసా నీ గురించి అని అంటే, ఒక మాట ఉందండి, విత్తనం వేసేది ఒకరైనా నీరు పోసేది ఒకరైనా వృద్ధి కలగ చేయువాడు దేవుడే. స్తోత్రం చెల్లిందామా? నేను చేశాను కన్నీటితో ప్రార్థన, ఈరోజు నువ్వు నన్ను మర్చిపోయావు, నీ కోసం ఎంత ఏడుపు ఏడ్చాను, నీ కోసం ఎంత ప్రార్థన చేశాను అనేవాళ్ళు లేరండి? అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. నీ కోసం ఎంతో చేశాను ప్రార్థన అంటే నీకేముంది? నీ ఆత్మీయ గర్వం అంటే నీ ఆత్మీయ బాహుబలాన్ని బట్టి నువ్వు అతిశయిస్తా ఉన్నావు, కానీ దేవుని బాహుబలం మీద ఆధారపడలేని వారంగా ఉన్నావు. నేను చేస్తే కనుక ప్రార్థన జవాబు వచ్చేద్దంతే అని అనుకుంటా. చాలామంది పాస్టర్ గారు ప్రార్థన చేయగా ఇది కార్యమైందండి, పాస్టర్ గారు ప్రార్థన చేయగా అదైందండి అలా అంటూ ఉంటే భయం వేస్తూ ఉంటుందండి. ఎక్కడ మనలోనే ఈ గర్వంగా వచ్చేస్తుందేమో అని చెప్పేసి చాలా మటుకు చాలా చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకు అంటే మన ప్రార్థన బట్టి మనం గర్వపడటం ఏంటండి? మనం చేసే ప్రార్థన బట్టి, మనం చేసే భక్తిని బట్టి ఎంత మాత్రం కూడా గర్వపడకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకవేళ మీరు ఎక్కువ మంది వెళ్తే కనుక విజయం ఎలాగ నేను ఇవ్వాలనుకున్నాను, నేను విజయం ఇస్తే కనుక మేము ఎక్కువ మంది వెళ్ళాం కనుక విజయం వచ్చింది అని మీరు అనుకోకూడదు. మీరు మీ బాహుబలాన్ని కాదు, నా బలాన్ని నమ్మాలి అని చెప్పి తక్కువ మంది 300 మంది అన్ని వేల మందికి నేను కొండలు పట్టుకుని వెళితేనంట కొండల పగలగట్టుగానే శత్రువు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. కారణం ఏంటంటే దేవుని బాహుబలము కొంచెం స్లోగా చెప్పండి, ఇంకా తక్కువైనదా
తక్కువైనది కాదు. ఆయన బాహుబలము మితి లేనిది, పరిమితి లేనిది. ప్రియ దేవుని బిడ్డలు, ఈ దినమున దేవుడి సన్నిధిలో ఉన్న మనం కూడా మన భక్తిని ఆధారం చేసుకోకూడదు. మనం భక్తి మీద నేను ఎంత చేస్తున్నాను కదా కాదు, దేవుడు గొప్పవాడు. దేవుని ముందంటండి మన నీతి క్రియలు ఒక రకంగా మన భక్తిని పెడితేనంట మురికి గొడ్లాగా ఉంటుందంటండి. ఎలా ఉంటుందండి? నేను ఇంత చేశాను ప్రార్థన, నేను ఎంతో పరిశుద్ధురాలని, అదని ఇదని అంటేనంట మన నీతి క్రియలంట, మన భక్తి అంట దేవుని ముందు పెడితే అది ఎలా ఉంటుందంట? మురికి గొడ్డ, వాసన గొడ్డలాగా ఉంటుందంట. వాక్యంలో ఉంది కదా అన్నమాట. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన బాహుబలాన్ని నమ్మాలి. నమ్మే విషయంలో మన బాహుబలంగా నమ్ముకుంటున్నాం మేము, గర్వం రాకుండా మనం చూసుకోవాలి. ఇంకా దేవుని బాహుబలం గురించి మనం ఆలోచన చేసినట్లయితే కనుక చూడండి, వాక్యంలో చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 17వ వచనం చదవండి. యేసు ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరు, చెవులుండి వినరు, జ్ఞాపకము చేసుకొనరు. నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు మొక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. చాలండి, చాలు, నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఈ వాక్యాన్ని ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే దేవుని బాహుబలం ఎంత గొప్పది అని ఆలోచన చేస్తే ఒక్కొక్క విషయంలో కొన్ని సందర్భాల్లో అండి ఆయనతో ఉంటాం, ఆయన వెంబడిస్తూ ఉంటాం, కానీ ఆయన బాహుబలాన్ని మాత్రం ఆయన వెంబడిస్తూ ఉంటాం. ఈరోజు మనం వెంబడించాం కనుకనే ఎక్కడికి వచ్చాం? ఎవరిని వెంబడించారు? నన్ను వెంబడించారా? ఎవరిని వెంబడించి వచ్చారు? దేవుని వెంబడించే కదా. అమ్మో, ఈరోజు ఇంపార్టెంట్ ఫంక్షన్ మనకు ఉంది, లేకపోతే వేరే కూటం ఉంది, లేకపోతే వేరే కార్యక్రమం ఉంది. అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చాం? అమ్మో, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను నా దేవుని సన్నిధికి వెళ్ళే రోజు అని చెప్పి దేవుని వెంబడించడానికి ఎక్కడికి వచ్చాం కదండి. కొన్ని సందర్భాల నుండి ఆయన్ని వెంబడిస్తూ కూడా ఆయన బాహుబలాన్ని నమ్మలేని వారంగా ఉంటామండి. ఇక్కడ వాక్యంలో మనం చూసాం కదా, శిష్యులతో యేసే అంటున్న మాట ఏమిటంటే, మీరు కళ్ళుండి చూడరా, చెవులుండి మీకు అసలు జ్ఞాపకం లేదా, మీరు గ్రహించకుండా ఉంటున్నారు ఏంటి, ఏ సందర్భంలో అన్నారు అని ఆలోచన చేస్తే, యేసయ్య ఎక్కడికి వెళ్ళినా యేసయ్యతో పాటు ఎవరు వెళ్ళేవారు? శిష్యులు వెనకాలే ఉండేవారు. యేసయ్య ఎక్కడికక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటండి జనసమూహం వచ్చేవారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల సంఖ్యలో వచ్చేసేవారు. జనసమూహం వచ్చిన తర్వాత యేసయ్య ఏం చేసేవాడు అంటే బోధించడం మొదలు పెట్టినప్పుడు అంట ఇంకా టైం తెలిసేది కాదంటండి. మనకంటూ టైం ఉంది, కానీ యేసయ్య బోధించినప్పుడు గంటలేం తెలిసేది కాదంటండి. ఇంకా ఏక బోధిస్తానే ఉండేవాడంట. రోజు అయిపోయినా అన్నం భోజనం మీదకి వెళ్ళేది కాదంట, 2 రోజులు అయిపోయినా భోజనం మీదకి వెళ్ళేది కాదు, 3 రోజులైనా ఇక తిందాము, పడుకుందాము, తాగుదామన్న ఆలోచన ఉండేది కాదు. 3 రోజులు ఏకదాటిగా ప్రసంగం చేస్తూ ఉంటేనంట అలాగే వింటూ ఉండేవారంట. వింటూ ఉంటే ఒక రోజున అలా చెప్పగా జనాలు వింటూ ఉంటే శిష్యులు అంటారు కదా, నాయన ఎప్పటికి ఎన్ని రోజులైంది? 3 రోజులు అయిపోయింది కదా, ఇంకా వాళ్ళని పంపించేద్దాం. ఒకవేళ ఇక్కడే ఉంటే కనుక వాళ్ళకి ఎలా కుదురుతుంది, తొందరగా పంపించేను ఆయన, మరి వాళ్ళ ఆకలితో ఉన్నారు కదా అని అంటూ ఉంటే ఒక దారిలో కానీ మోర్చిల్లిపోతారేమో, పడిపోతారేమో అని ఆలోచన చేస్తూ ఉంటే యేసయ్య అంటాడు కదా, ఏం కాదు, ఇక్కడే మనం అందరికీ పెట్టేద్దాం అంటాడండి ఆయన. ఎక్కడ పెట్టేద్దాం? ఇక్కడ పెట్టేద్దాం అందరికీ. వాళ్ళ కనుక వెళ్ళారు అనుకో, ఈ 3 రోజుల నుంచి తినలేదు కదా, మోర్చిల్లిపోతారు, పడిపోతారు, అంత బాధ వాళ్ళకెందుకు కనుక వాళ్ళు ఇక్కడికి వట్టి చేతులతో వచ్చారు, ఖాళీ కడుపుతో వచ్చారు, వాళ్ళని నేను నిండు కొండలుగా పంపిస్తాను అని దేవుడు అనుకుంటాడండి. యేసయ్య ఆ మాట ఇచ్చి, నాయన మరి ఎలా నాయన అంటే, ఎలా ఏంటి, మీరు తీసుకొచ్చి పెట్టేయండి అంటాడండి. తీసుకొచ్చి పెట్టడానికి ఏమున్నాయి వాళ్ళ దగ్గర? ఏమీ లేవు కదా. తండ్రి ఏం తీసురాము, ఏం పెట్టవు నాయన అని అంటే, ఇది అరణ్యం ఆయన, పైగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇన్ని వేల మందికి ఈ అరణ్యంలో ఏం దొరుకుతాయి? ఇదేనా అమలాపురం అయితే ఇటు వెళ్తే చికెను, అటు వెళ్తే మటను, ఇటు వెళ్తే కాయగూరలు కాదు కదా. ఇదేంటిది?
అరణ్యం కదా నాయన, ఇక్కడ ఏం పెడతావు నాయన వాళ్ళకి అని అంటా ఉంటే అప్పుడు యేసయ్య అంటాడు, మీ దగ్గర ఏమున్నాయి అని అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రార్థన చేయగా 5,000 మందికి పంచగా ఇంకా ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి. ఇది మన అందరికి చాలాసార్లు చంటి పెట్టిన అడుగుతున్నా కానీ గంపలతో మిగిలిపోయినాయి కదండి. గంపల నిండా ఒకసారి 7 మిగిలిన, ఒకసారి 12 మిగిలిన, ఇలా మిగిలినప్పుడు మరలా ఆ గంపలు పక్కన పెట్టేసి మళ్ళీ యేసయ్య వేరే చోటుకి వెళ్ళిపోవాలి కదా. వేరే చోటుకి వెళ్ళిపోతాను శిష్యులు కూడా, ఆయన కూడా వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోతే యేసయ్య వెనకాలే బయలుదేరి వెళ్ళిపోతున్న సమయంలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మార్గ మధ్యలో గుర్తొచ్చింది ఏంటంటే, అయ్యయ్యో రొట్లు 12 గంపలు మిగిల్చుకున్నాం కదా, ఓ 4 రొట్లు మనం తెచ్చుకోవడం మర్చిపోయాం ఏంటి, ఇప్పుడు మిగిలితే ఏం చేసుకోవాలి? మిగిలితే ఏం చేయాలండి? ఇప్పుడు మన క్రిస్మస్లో అని పైన వంటలు చేస్తారండి, ఒక్కొక్కసారి మిగులుతాయి కదా, మిగిలిన పట్టుకెళ్ళి కాళ్ళలో పోసేస్తామా? ఏం చేసుకుంటాం? చక్కగా కవర్లో వేసుకొని బాక్సుల్లో వేసుకొని ఇంటికి అంటే ఆ రోజు సాయంత్రం ఇంకా కొంచెం ఏం వండుకోక్కర్లేకుండా కొంచెం అన్నం పొంగు వచ్చిస్తే ఇంకా జాగ్రత్తగా ఆ రోజు గడిచిపోద్ది కదా అన్న ఏదో ఒక ఆలోచన కదా. మిగిలితే ఏం చేస్తాం? పట్టుకెళ్తాం కదా. ఇప్పుడు ఈ శిష్యులకి ఏమో ఆలోచన వచ్చిందంటే, అయ్యయ్యో అన్ని రొట్టెలు మిగిలినాయి కదా, మనం తినలేదు సరికదా, కూడా ఏం తెచ్చుకోకుండా వచ్చేసేమేంటి? ఒకవేళ ఇప్పుడు మనం వెళ్తా ఉన్నాం, మనకు కానీ నీరసం వచ్చేద్దేమో, మనం కానీ కళ్ళు తిరిగి పడిపోతామేమో, అయ్యయ్యో ఎంత పని జరిగింది అని చెప్పి వాళ్ళే అనేసుకుంటా ఉన్నారంటండి. అప్పుడు అదే సమయంలో యేసయ్య ఏమన్నాడంటే, పులిసిన పిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు, పులిసిన పిండి ఉంటే పిండి అంతా పాడు చేసేస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన పరిశీల గురించి చెప్తా ఉంటే శిష్యులు అనుకుంటా ఉంటారు, చూసావా మనం రొట్లు మర్చిపోయామని చెప్పి యేసయ్య కూడా మనకి గుర్తు చేస్తున్నాడు, చూసావా అయ్యయ్యో రొట్లు మర్చిపోయామా అని అంటా ఉంటే అప్పుడు యేసయ్య అంటాడు, అయ్యయ్యో మీరు కళ్ళుండి కూడా ఏం చూడలేదు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచగా ఎన్ని గంపలు ఎత్తారు? ఎవరెత్తారు? మీరే కదా ఎత్తారు. అలాగే ఆ కింద మాట ఉంటుంది కదా, నా 20 వచనం, ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు మొక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారు ఆయన అడుగగా అందుకు ఆయన మీరింకను 7 అని చెప్పారు కదా. 7 అని చెప్పినప్పుడు అప్పుడు యేసయ్య అంటాడు, ఇంకా మీరు గ్రహించకుండా ఉన్నారా ఏంటి? యేసయ్య కూడా వెళ్తా ఏం తీసుకురాలేదు అనుకుంటున్నారు? ఏం తీసుకురాలేదు. ఇప్పుడు ఆ ఆహారం పెట్టింది ఎవరు? పెట్టేవాడు మన వాడైనప్పుడు అంట చాటును కూర్చున్నా, ఒక్కొక్కసారి కడను కూర్చున్నా అన్నీ మనకు అందుతాయంటండి. ఇప్పుడు పెట్టేవాడు ఎక్కడున్నాడు? మరి పెట్టేవాడు మనతో ఉన్నప్పుడు అయ్యో రొట్టెలు తెచ్చుకోలేదా, రేపు పొద్దున్న ఏం తింటాం, రేపు సాయంత్రం ఏం తింటాం అన్న ఆలోచన మీకేంటి? ఇవన్నీ ఎవరి కళ్ళ ముందు చేశాను? మీ కళ్ళ ముందే కదా చేశాను. చేస్తే మీరు ఎందుకు గ్రహించడం లేదు? అయ్యయ్యో అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను, నా బాహుబలాన్ని ఇంకా మీరు ఎప్పుడు నమ్ముతారు అని దేవుడు అడుగుతున్నాడండి, యేసయ్య అడుగుతున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య కూడా ఉంటూనండి రేపు పొద్దున సంగతి ఏంటి? ఇప్పుడు ఈ నెల ఉంది కదా, డ్వాక్రా కట్టేసామా లేదా? డ్వాక్రా కట్టేసాం. బండి కానీ కారు కానీ ఫైనాన్స్ కట్టేసామా లేదా? కట్టేసాం. ఇంటద్ది లేకపోతే షాప్ అద్ది, ఇంకో అద్ది ఈ నెల కట్టేసామా లేదా? కట్టేసాం కదండి. పిల్లల స్కూల్ ఫీజు పోయిన నెల కట్టారా? కట్టేసాం కదా. ఇప్పుడు మనకు ఒక నెల కట్టాం, ఎవరి దైవాలు కట్టామంటారు? కొంచెం సౌండ్ పెంచండి. మరి ఇప్పుడు వచ్చే నెల కట్టాలి కదా, మరి ఆ నెల కోసం ఆలోచన ఏంటి? ఇప్పుడు దేవుని వెంబడిస్తూ ఉన్నాం కదా, ఈ నెల కట్టేసాం దేవానికి స్తోత్రం అని అంటాం. మళ్ళీ పక్కన అనుమానం వచ్చేద్దండి, ఈ నెల బాగానే కట్టాం, రేపు నెల ఏంటి? రేపు నెల ఎలా కడతాం? రేపు నెల పరిస్థితి ఏంటి? అయ్యో అల్ప విశ్వాసి, ఎంతకాలం మీతో ఉంటాను నేను, నీ పట్ల ఇన్ని కార్యాలు చేస్తున్నాను, ఇన్ని కార్యాలను చూస్తానే ఉన్నాం, కానీ ఇంకా దేవుణ్ణి సందేహిస్తున్నామా మనము? ఆయన సందేహిస్తూ రేపు నెల ఎలాగా, అందుకే కదా రేపటి గురించి మీరు
చింతపడకండి, మీ చింత యావత్తు. మొన్న ఈ మధ్యకాలం లైవ్లో ఒక ఆవిడ సాక్ష్యం చెప్పింది. మరి మీలో ఎంతమంది గుర్తో చెప్తే మీకు గుర్తొచ్చేద్దులేండి. సాక్ష్యం ఏంటంటే, ఆమె ఇతర దేశం బయలుదేరి వెళ్ళిందండి. అయితే ఆమె 2 ఫ్లైట్లు మారాలి. ఒక ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇంకొక ఎయిర్పోర్ట్లో దిగి ఆ ఎయిర్పోర్ట్లో ఒక రోజంతా అక్కడ ఉండాలన్నమాట అండి. అంటే కొంచెం వెంటనే ఫ్లైట్ అయితే డబ్బులు ఎక్కువైపోతే, కొంచెం లేటు అక్కడ వెయిటింగ్ చేస్తే కొంచెం తక్కువ అవుతాయని చెప్పేసి ఫ్లైట్లు అలా బుక్ చేసుకుంటారు. అలా బుక్ చేసి ఈ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఒక ఎయిర్పోర్ట్లో దిగి ఒక రోజంతా అక్కడ ఉండి మరలా ఫ్లైట్ రాగానే ఆ ఫ్లైట్ ఎక్కి ఆమె వెళ్ళాలన్నమాట అండి. అయితే ఈమె ఎక్కించేశారు. ఎక్కేసిన తర్వాత ఫ్లైట్లో భోజనం పెట్టేశారు. అయిపోయిన తర్వాత వేరే ఎయిర్పోర్ట్లో దిగింది. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మరి ఒక రోజంతా ఉండాలి కదేంటండి. పైగా తెలియని ప్రజల మధ్య. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో అంటే మన అమలాపురంలో అయితే మన వాళ్ళే ఉంటారండి. ఎయిర్పోర్ట్లో ఎవరు ఉంటారు? ఇతర దేశాల్లో మరి దుబాయ్ అనగా ఇటు వెళ్తూ ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లో మనకు తెలియని మనుషులు ఉంటారు కదా అండి. వాళ్ళ మధ్యకి దిగిందండి. ఆ మొఖాలన్నీ కూడా మన మొఖాలన్నీ మన అందరి మొఖాలు ఒకేలా ఉంటాయి. మరి వాళ్ళ మొఖాలు వేరు, మన మొఖాలు వేరు కదా. ఆ మొఖాలన్నీ చూసేసరికండి గొంతు ఆరిపోవడం మొదలెట్టిందండి. గొంతు ఆరిపోవడం మొదలుపెట్టి విపరీతమైన దాహం వేసేస్తుంది. మరి ఇప్పుడు దాహం వేస్తుంది. ఆ మొఖాలు ఏమి మన మొఖాలు కాదు. మన భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష మనకు రాదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎక్కినప్పుడల్లా పాస్టర్ గారికి ఫోను, అయ్యా నేను ఫ్లైట్ ఎక్కుతున్నాను, ప్రార్థన చేయండి, అమ్మ దేవుడు తోడుగా ఉంటాడు, ధైర్యంగా ఉండు అని చెప్తానే ఉన్నారు. ఇప్పుడు గొంతు ఎండిపోతూ ఉంది, దాహం వేస్తూ ఉంది. ఆ దాహముతో కానీ చనిపోతానేమో అన్న భయం వేస్తూ ఉందండి. ఇంకా పైగా డబ్బులు లేవా అంటే దగ్గర డబ్బులు ఉన్నాయి. ఏ డబ్బులు ఉన్నాయి? మన ఇండియా డబ్బులు ఉన్నాయండి. మన ఇండియా డబ్బులు అక్కడ పనిచేస్తాయా? మళ్ళీ మార్చుకోవాలి కదా. డబ్బులు ఉన్నాయి కానీ పని చేయటం లేదు. డబ్బులు ఉన్నాయి కానీ మారే డబ్బులు కాదు. దాహం వేసేస్తుంది, ఆకలి వేసేస్తూ ఉంది. ఆకలి మాట వెళ్ళిన ముందు దాహం వేస్తుంది, చచ్చిపోతాను మనంత భయం వేస్తూ ఉందండి. వెంటనే ఓ మూలకెళ్ళి, తండ్రి నీ బాహుబలం ఏమీ తక్కువ కాదు, నేను నీ బాహుబలాన్ని నమ్ముకున్నాను నాయన. ఇక్కడ ఎవ్వరో నాకు తెలియదు, గొంతు ఆరిపోతుంది. ఈ దాహంతో నేను అటు నా ఇంటికి వెళ్ళకుండా అటు అక్కడికి వెళ్ళకుండా మధ్యలోనే చనిపోయేలా ఉన్నానయ్యా నాయన. ఇక్కడ నాకు వీళ్ళు ఎవరో తెలీదు, నాకు ఎవరిని అడగాలో ఏం అడగాలో నాకు రాదు. తండ్రి నువ్వు నాకు తోడుగా ఉంటానన్నావు కదా, నేను నిన్నే నమ్మాను, నీ బాహుబలాన్ని నమ్మాను, నాకు దాహంగా ఉంది, నాకు నీరు ఇవ్వను ఆయన అని చెప్పి ప్రార్థన చేసుకుందంటండి. ప్రార్థన చేసుకుని ఆమెను అనేసరికండి ఒక ముసలాయన అంటండి ఇంత బాటిల్ తీసుకొచ్చి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడంటండి. గట్టిగా స్తోత్రం చెల్లిందామా? ఆ ముసలాయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు పంపారు ఆ ముసలాయన్ని? పోనీ ఏదన్నా వస్తా ఏ ఆహార పొట్లమో తీసుకొని రావాలి కదా అండి. వాటర్ బాటిల్ ఎందుకు తీసుకొని రావాలి? ఎంత ఆశ్చర్యం అండి. ఆమె చెప్తా ఉంటే నిజంగా నా ఆనందం అంతా. ఎందుకంటే దేవుడు తన పిల్లల్ని ఎంతగా కాపాడుతూ ఉన్నాడండి. అనుక్షణము నీ పిల్లల్ని నువ్వు కూడా అంతలా కాపాడలేవు, అంత జాగ్రత్తగా చూసుకోలేవు. కానీ దేవుడు తన పిల్లల్ని అనుక్షణము క్షణక్షణము కూడా ఆయన కాపాడుతూనే, క్షణక్షణము కూడా ఎప్పుడు ఏది అవసరమో దేవుడు మనకి స్తోత్రం చెప్దామా గట్టిగాను. ప్రియ దేవుని పెట్టారా, ఎంత ఆశ్చర్యం అండి. ఆ ముసలాయన ఎవరో తెలియదండి, వచ్చాడంట, చేతిలో వాటర్ బాటిల్ పెట్టాడంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడంటండి. దేవా ఎంత గొప్ప దేవుడు నాయన అని చెప్పి సాక్ష్యం, లైవ్లో సాక్ష్యం చెప్పింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున యేసయ్యని వెంబడిస్తూ ఉన్నాము కానీ ఆయన బాహుబలాన్ని శిష్యుల్లాగా అయ్యో రొట్టెలు తెచ్చుకోలేదే, అయ్యో ఆహారం తెచ్చుకోలేదే అన్న అనుమానంతో మనం ఉంటున్నాం కానీ, రేపు ఏం జరుగుతుందన్న చింతతో ఉంటున్నాం కానీ మన చింత యావత్తు ఎవరి మీద వెళ్ళిపోతున్నాం? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకోవండి. మనం వర్షం వస్తే బెంగ మనకి, అమ్మో పంట ఎలాగా, వర్షం వస్తే బెంగ, వ్యాపారం ఎలాగా, వర్షం వస్తే బెంగ, ఇంట్లోకి ఎలాగా అని రకరకాల బెంగలు. దేవుడు అంటున్నాడు ఆకాశ పక్షులను చూసి నేర్చుకోండి. అవి వర్షంలో ఉండవండి, వర్షం వచ్చినా చింత ఉండదండి, ఎండ కాసినా చింత ఉండదండి. అవంట విత్తవంటండి, కొయ్యవంట. అమ్మో రేపు పొద్దున దాసేసుకుందామని మనం ఫ్రిడ్జ్లో దాసేసుకొని, పెట్టెలో దాసేసుకొని ఎన్ని దాసేసుకుంటున్నాం మనం. దేవుడు అంటాడు రేపటి గురించి చింతించకండి, మీ చింత యావత్తు
మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. యేసే అంటాడు కదా, ఎన్నిసార్లు మీ పక్షంగా కార్యం చేశాను. మిగిలిన రొట్టెలన్నీ ఎవరు ఎత్తారు? మీరే కదా ఎత్తారు. మరి మీరెత్తి మీరే నన్ను నమ్మలేకపోతే ఇంక నేను చేసేది ఏముంది? ఎంతకాలం మీతో ఉంటాను నేను? ఈరోజు మనం కూడా గబగబా అప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు లేచిరండి అమ్మ అంటే లైన్గా వచ్చేస్తాం కదా. అంటే దేవుడు చేసిన మేలుల్ని గంపలెత్తుతుంది ఎవరు? మీరే కదా. రేపొద్దున ఏదైనా అవసరం వస్తే ఏం చెయ్యాలి? నా వెంట ఎవరున్నారు? దేవుని వెంట ఎవరున్నారు? నేను ఆయనతో ఉంటాను, నాతో ఆయన ఉన్నాడు అన్న నమ్మకంతో మనము ముందుకు సాగాలి. కానాను పెళ్లి విందు గురించి మనం చాలాసార్లు చదువుకున్నాం. కానాను పెళ్లి విందులో అంటే ఏమైపోయిందంట? ద్రాక్షారసం అయిపోయిందంట అండి. ద్రాక్షారసం అయిపోయేసరికి వెంటనే అక్కడ ఉన్నవారు అందరికీ ఎంత భయం అంటే అంత భయం. అంటే మగ పెళ్ళి వారంటే ఆడపెళ్ళి వారికి ఏం చేయాలంట? మర్యాదలు చేయాలంటండి. ఈ మగ పెళ్ళివారు మర్యాదలు చేసే విషయంలో ఏమన్నా తేడా పాడా వస్తే కనుక పెళ్ళి ఏమైపోతుంది? ఏమన్నా మామూలుగా మన లెక్కల్లో ఎవరికి ఎవరు మర్యాద చేయాలి? ఆడపెళ్ళి వారే మగ పెళ్ళి వారికి మర్యాదలు చేయాలి కదండి. కానీ అప్పుడు అలా కాదంటే మగ పెళ్ళి వారే ఆ రోజులు మరలా రాబోతున్నాయి. ఏం కంగారు పడకండి, ఆ రోజులు మరలా రాబోతున్నాయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా ఆడపిల్లల వారికి మర్యాదలు చేసే రోజులు త్వరలో రాబోతా ఉన్నాయి. ఆడపిల్లలు కలిగిన వారు అందరూ గుండెల మీద చెయ్యేసుకుని హాయిగా నిద్రపోండి. ఇక ఎటు వచ్చి మగపిల్లలు కలవగిన మేమే కొంచెం టెన్షన్ పెట్టుకోవాలి, ఏ ఆందోళన పెట్టినా మేమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరు చూసినా ప్రెగ్నెంట్ అవ్వగానే నాకు అబ్బాయి కావాలి, అబ్బాయి కావాలి, అబ్బాయి కదా. అబ్బాయికి భార్య వద్దా? కావాలి కదా. అబ్బాయి కావాలి, అబ్బాయి కావాలి, అబ్బాయి కావాలి. అందరూ అబ్బాయిలేనండి. అమ్మాయి అందుకని అబ్బాయిలు ఏమో సంఖ్య పెరిగిపోయింది. ఏ సంఖ్య తగ్గిపోయింది? అమ్మాయిల సంఖ్య తగ్గిపోయింది అనమాట అండి. ఇప్పుడు బాబు అన్నా కానీ అమ్మాయిలు లేరండి, అమ్మాయిల సంఖ్య తగ్గిపోయిందండి. కనుక మీరు ఇంకా బాబు ఎంత కట్నం ఇవ్వాలి ఏంటి అన్న చింత మీకు ఏమీ అక్కర్లేదండి. ఇష్టమైతే చేసుకోమండి, అంతే చాలండి. వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చి చేసుకునే రోజుల కింద ఉన్నాయండి. త్వరలో అలాంటి రోజులు రాబోతూ ఉన్నాయి కనుక ఎటువంటి చింత అక్కర్లేదు. అయితే ఈ మగ పెళ్ళివారు ద్రాక్షరసం అయిపోతే కంగారు వచ్చేసి ఏం చేస్తే బాగుండు అంటే ద్రాక్షరసం అప్పటికప్పుడు అయిపోయేది కాదండి. ఇప్పుడు ఏం చేస్తే బాగుండు అని అనుకునేసరికంట అక్కడ యేసయ్య ఉన్నాడు. యేసయ్యతో పాటు మరియ తల్లి కూడా అక్కడ ఉందంటండి. వీళ్ళు ఇప్పుడు అవసరం వచ్చింది కదా, కష్టం వచ్చింది కదా, ఎక్కడికి వెళ్ళాలండి? కానీ వెళ్ళారా అండి? వెళ్ళలా. మరియ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ద్రాక్షరసం అయిపోయింది, మాకు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, కొంచెం నువ్వు చెప్పరాదా? ఎవరికి చెప్పొద్దా అని అంటే తల్లి వెళ్ళి బాబు ద్రాక్షరసం అయిపోయిందంట, నువ్వేదైనా చేయొచ్చు కదా, ఎన్నో చేసావు, ఇక్కడ కూడా నువ్వు చేస్తావు నాయన, మరి నువ్వు చూడు నాయన అని అంటే అలాగా అమ్మా ఇప్పుడు నేను చేస్తానమ్మా అని అనలేదు. అమ్మా నాతో నీకు పని ఏంటి? నా సమయం ఇంకా ఆయన సమయం ఎందుకు రాలేదు? నువ్వు ఆయన బాహుబలాన్ని నమ్మలేదు కనుక ఆయన సమయం ఎందుకు రాలేదు? ఇంకా నువ్వు ఆయన బాహుబలాన్ని నమ్మలేదు. 10,000 అవసరం. ఈ పక్కింటి ఆవిడని అడగనా, ఆ పక్కింటి ఆవిడ అడగనా, లేకపోతే మా చిన్నాన్ని అడగనా, మా మావిని అడగనా, మా అమ్మని అడగనా, మా నాన్న అడగనా? దేవుడే నీతో ఉన్నాడు కదా. వాళ్ళని అడగనా వీళ్ళని అడగనా? అడిగే ముందు ఎవరిని అడగాలి కదా. అప్పుడు దేవుణ్ణి అడిగితే అప్పుడు ద్వారం ఎలా తెరవాలో అలా తెరుస్తాడు, ఎలా తీసుకురావాలో కానీ ఇంకా మనకు పని అవటం లేదు అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడుతున్నా. అమ్మా నాతో నీకు పని ఏంటి? నా సమయం ఇంకా రాలేదు. ఇంకా దేవునికి నీ విషయంలో సమయం రాలేదు అంటే కనుక ఇంకా నీవు దేవుని సరిగ్గా అడగలేకపోతా ఉన్నామేమో. దేవుణ్ణి అడగకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆశలు పెట్టుకుంటా ఉన్నామేమో. నీ ఆశ అంతా ఎవరి మీద పెట్టుకోవాలి? దేవుని మీదే పెట్టుకోవాలండి. అప్పుడు వెంటనే వెళ్ళి తండ్రి ద్రాక్షరసం అయిపోయింది నాయన, నువ్వు చూడు నాయన అని అంటే వెంటనే వేసేయండి. వెంటనే వాళ్ళు అలా అడగగానే మీరేం కంగారు పడకండి, బాణల్లో నీళ్లు పోసి నింపేయండి అని అనగానే ప్రియ దేవుని పెట్టారు బాణలోనంట అయ్యో నీళ్లు పోస్తే బాణలు పిగిలిపోతాయి నాయన అన్ని లోపల ఉంది, కానీ పైకి మాత్రం ఎవరో
అలా ఏం మాట్లాడాల, దేవాని ఇష్టం, నీళ్ళు పోసేమా పోసేసారు. ఇప్పుడు ఆ నీళ్లు ముంచి తీసుకెళ్ళి ఇచ్చేయండి అని అనగానే నీళ్లు ముంచంటండి తీసుకుని వెళ్ళారంటండి. నీళ్లు ముంచుకొని వెళ్ళి వాళ్ళు తాగేసరికి, నోటి దగ్గరికి వెళ్ళేసరికి నీళ్ళు కాస్త ద్రాక్ష రసంగా మారిపోయినాయి అంటండి. గట్టిగా స్తోత్రం చెల్లిందామా. నీళ్లు కాస్త ఎలా మారిపోయినాయి అంట, ఎందుకు మారిపోయి అని ఆలోచన చేస్తే ఆయన బాహుబలము తక్కువ కాదు. నా పిల్లోడి జీవితం ఏంటి, నా పిల్ల జీవితం ఏంటి, నా భర్త ఏంటి, ఈ ఇల్లు ఏంటి, ఈ కుటుంబం ఏంటి, అసలు నా కుటుంబం బాగుపడుతుందా, నా పిల్లలు బాగుపడతారా, నా భర్త బాగుపడ అని ఏదో ఒక మూల ఏదో ఒక చింత లేకుండా లేదు. నీటిని మధురముగా మార్చిన దేవుడు నీ బిడ్డల జీవితాన్ని కూడా మధురముగా మార్చిపోతా ఉన్నాడు. స్తోత్రం చెల్లిందామా. ప్రియ దేవుని బిడ్డలరా, పనికిరాని అన్ని దేవునికే కావాలండి. మనం పనికిరారండి. ఒకసారి పిల్లలు ఏంటంటే మాట, ఈ 7 దినాల పిల్లలు చెడు స్నేహాలని, లేకపోతే సెల్ ఫోన్లని, లేకపోతే మొత్తు పదార్థాలు. చాలామంది తల్లులు మా బిడ్డ తాగుడు మానాలని ప్రార్థన చేయండి అంటున్నారండి. అటువంటి తాగుడు తాగే వాళ్ళని ఎవరు ఇష్టపడతారండి? ఎవరు ఇష్టపడరు. కానీ దేవుడు అంటాడు కదా, జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి అజ్ఞానులైన వారిని ఎన్నుకున్నాడంటండి. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనలు ఎన్నుకున్నాడంట. పనికి రానోళ్ళు, పనికి మాలోళ్ళు ఎవరు ఇష్టపడతారండి? ఎవరు ఇష్టపడరండి. కానీ అలాంటి వాళ్ళంట ఎవరికి నచ్చుతారంట? దేవునికి నచ్చుతారంటండి. ఎందుకంటే అందరూ చీ అన్న వాళ్ళు దేవుడంట ఎవరినైతే చీచి అన్నారో వారిని దేవుడు తీసుకుంటాడంటండి. గట్టిగా స్తోత్రం చెల్లిందామా. ప్రియ దేవుని బిడ్డల కోసం ఎంత మాత్రం చింతించకండి. ప్రియ దేవుని బిడ్డరా, మన చింత యావత్తు కనుక ఆయన మీద వేసామంటే కనుక దేవుడు ఆ కుటుంబంలో ఉంటే, దేవుడు ఆ నావలో ఉన్నాడు కనుక ఆ నావలో ఉన్నవాడిని రక్షించిన రీతిగా నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబంలో ఉంటే కనుక మనము ఆయన ఆశ్రయించిన రోజున ఆయన ఖచ్చితంగా మన కుటుంబాలని, మన పిల్లల్ని మార్చగలడు, మన కుటుంబాలను మార్చగలడు. మనం ఏదైతే అవ్వాలనుకుంటున్నామో ఖచ్చితంగా ఆ ఆశీర్వాదం దేవుడు మనకి దయచేస్తాడు. అయితే మనతో ఆయన ఉన్నాడు అన్న నమ్మిక మాత్రం మనం మర్చిపోకూడదండి. అవిశ్వాసం అనేది మనకి ఎంత మాత్రం కూడా రాకూడదు. ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడిపోవాలి, పరిపూర్ణంగా ఆనుకోవాలి. ఆయన బాహుబలాన్ని మనము నమ్మే వారంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేల మంటిని తీసుకున్నాడండి. ఏం తీసుకున్నాడు? నేల మంటిని తీశాడు. నేల మంటిని తీసుకుని మహిమగా మార్చాడండి. ఎలా మార్చాడు? ఇప్పుడు మీరెవరండి? నా పేరు, ఆ పేరు, నా పేరు, ఈ పేరు అని చెప్పకండి. మీకు ఆ పేరు ఈ పేరు పెట్టకముందు మిమ్మల్ని తీసింది ముందు దేన్ని, ఎక్కడని తీశాడు? ఈ ఊపిరి ఉన్నంత వరకే ఈ విలువ. ఈ ఊపిరి కాస్త పోయింది అంటే తీసుకెళ్ళి ఎక్కడ కప్పెట్టేస్తారు? మట్టిలో కప్పెడితే ఎక్కడ కలిసిపోతాం? అది మన అందరికీ తెలుసు కదండి. అండ్ మట్టికి ఎంత విలువ ఎలా వచ్చిందండి? ఎందుకు వచ్చింది తెలుసా? ఆయన బాహుబలంలోనికి వెళ్ళామండి, ఆయన బాహువులోనికి వెళ్ళామండి, ఆయన చేతిలోనికి వెళ్ళాం కనుక ఈ మట్టిని కాస్త దేవుడు ఎలా మార్చేశాడు? మహిమగా మార్చేశాడు. ఎందుకు వచ్చింది ఆ విలువ? ఎందుకు వచ్చింది ఆ విలువ? మట్టిగా ఉన్న నిన్ను ఆయన చేతిలోనికి తీసుకున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బాహుబలాన్ని నమ్మాలండి. దావీదు చిన్న రాయి పట్టుని వెళ్ళాడండి. ఇశ్రాయేలు అందరూ పారిపోయారు. చిన్న రాయి పట్టుని వెళ్ళాడు. చిన్న రాయి పట్టుకొని గొలియాతుని ఎలా చంపగలడండి? ఎలా చంపగలడు అని ఆలోచన చేస్తే గొలియాతుని చంపడానికి దావీదు రాయిని నమ్ముకోలేదండి. ఎవరు నమ్ముకున్నాడు? బాహుబలాన్ని నమ్మాడండి. సంసోను 1000 మంది ఫిలిష్తీయులంట గాడిద దవడ ఎముకతో చంపాడంటండి. గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేయగలడండి? ఒక్క మనిషిని చంపగలమండి? లేదు. ఎందుకు చంపాడు? ఎలా చంపగలిగాడు? బాహుబలాన్ని నమ్మాడు. ఈరోజు అదే బాహుబలాన్ని నువ్వు నేను కూడా నమ్మినట్లయితే కనుక నీ జీవితంలో జరగదు అన్న కార్యాన్ని ఆయన జరిపించి చూపిస్తాడు. ఖచ్చితంగా ఆయన జరిపిస్తాడండి. ఇది నా వల్ల ఎలా అవుతుంది, నేను చేయగలనా, నా వల్ల అవుతుందా? మీ బలాన్ని నమ్ముకోకండి, మీ శక్తిని నమ్ముకోకండి, మీ ధనాన్ని నమ్ముకోకండి. దేన్ని నమ్ముకోవాలి? దేవుని బాహుబలాన్ని నమ్మాలి. ఆయన అంటాడు, నా బాహుబలం ఏంటో నీకు ఇప్పుడే చూపిస్తాను, ఈ వారంలోనే చూపిస్తాను, ఈ సంవత్సరంలోనే చూపిస్తాను. నా బాహుబలాన్ని నూతన సంవత్సరం నీ పట్ల కార్యం చేయబోతా ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెల్లిందామా. ప్రియ దేవుని బిడ్డలు, ఆ కార్యం మనం పొందుకోవాలి అంటే కనుక ఆయన బలాన్ని ఆశ్రయిద్దాం, ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడదాం.